తెలుగుదేశం పార్టీ నేత ఒకరు వైసీపీకి కొన్నేళ్లుగా కొరకరాని కొయ్యగా మారారట. కానీ ఆయన ఎక్కడా వాళ్లకు చిక్కలేదట. అయితే కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇన్నాళ్లకు ఆయన వైసీపీ చేతికి చిక్కారట. దేశవ్యాప్తంగా ఆయన వల్ల రాష్ట్ర పరువు పోతోందని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాలని అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేంద్ర మంత్రి ఎవరు? వైసీపీ ఎందుకు ఆయన రాజీనామాకి డిమాండ్ చేస్తుంది? లెట్స్ వాచ్. ఇండిగో గందరగోళం వ్యవహారంలో వైసీపీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసింది. ఇందులో ఆయన తప్పుందా? కేంద్రం నిర్ణయాల వల్లే ఇండిగోకి ఈ పరిస్థితి వచ్చిందా? వైసీపీ ఆరోపణలేంటి? వాటిలో నిజమెంత అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తప్పంతా మంత్రిదే అంటోంది. మరోవైపు మంత్రి తప్పేమీ లేదని, ఇండిగో నిర్లక్ష్యమే కారణమని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది. ఇండిగో విమానాల రద్దు అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విమానాల రద్దుతో లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అటు ప్రయాణికులు, ఇటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నేతలకు విమానాల రద్దు అంశం రాజకీయంగా అస్త్రంగా మారింది. అందులోనూ ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది. ఇంకేముంది, ఫ్యాన్ పార్టీ నేతలు తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ బీజేపీనో మరో పార్టీ దగ్గరో విమానయాన శాఖ ఉంటే వైసీపీ కూడా పెద్దగా స్పందించేది కాదేమో. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆ శాఖ మంత్రిగా ఉండగానే ఇండిగో విమానాల రద్దు అంశం వివాదంగా మారింది. దీంతో అటు రామ్మోహన్ నాయుడుతో పాటు అధికార టీడీపీని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. దివంగత కింజారపు ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు 3 సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ 3 పర్యాయాలు ఆయన వైసీపీ అభ్యర్థులపైనే విజయం సాధిస్తున్నారు. 2014, 2019, 2024 ఇలా వరుసగా 3 సార్లు శ్రీకాకుళం స్థానాన్ని టీడీపీ నిలబెట్టుకుంటూ వస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్ సునామీలో సైతం అక్కడ రామ్మోహన్ నాయుడే విజయం సాధించారు. కింజారపు కుటుంబాన్ని ఓడించడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో రాజకీయంగా ఏ చిన్న ఛాన్స్ దొరికినా రామ్మోహన్ నాయుడిని వైసీపీ టార్గెట్ చేస్తోంది. గతంలో రామ్మోహన్ నాయుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో గతంలో స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇండిగో విమాన సర్వీసుల రద్దు, తాజాగా నెలకొన్న సంక్షోభానికి ఆయనే కారణమని వైసీపీ ఆరోపిస్తుంది. అందులో భాగంగా ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఫ్యాన్ పార్టీ. పనిలో పనిగా టీడీపీ మంత్రి, ఆ పార్టీ యువనేత లోకేష్ పైన వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇండిగో విమానాల రద్దు విషయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై మంత్రి లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి ఓ ఇంగ్లీష్ మీడియా డిబేట్లో చెప్పుకువచ్చారు. దీంతో విమానయాన శాఖను మానిటర్ చేయడానికి లోకేష్ ఎవరు? దేశవ్యాప్త సమస్యను రాష్ట్ర మంత్రి ఎలా మానిటర్ చేస్తారంటూ జాతీయ మీడియా ప్రశ్నలు లేవనెత్తింది. అంతేకాదు, ఈ సమస్యకు కారణం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుదని, ఆయన రాజీనామా చేస్తారా అంటూ టీడీపీ నేతలను ప్రశ్నిస్తోంది. దీంతో ఇటు వైసీపీ కూడా ఇదే పంథాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామాకి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఏపీలో సకల శాఖ మంత్రి అంటూ లోకేష్ను విమర్శిస్తున్న వైసీపీ కేంద్ర మంత్రుల శాఖలను లోకేష్ పర్యవేక్షించడం ఏంటి అంటూ మండిపడుతోంది. మొత్తం మీద ఇండిగో విమాన సర్వీసుల రద్దు అంశం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా వైసీపీకి మాత్రం రాజకీయంగా టీడీపీని కార్నర్ చేయడానికి పనికొచ్చిందనే టాక్ నడుస్తోంది.